ఒక గురువు తన ప్రవచనం ముగించి ప్రసాదం పంచడం మొదలుపెట్టాడు. ప్రసాదం తీసుకునే భక్తుల క్యూ పెద్దగా ఉండడంతో ఒక చిన్న పిల్లోడు నేరుగా వెళ్ళి గురువుగారితో ప్రసాదం తీసుకుంటాడు. గురువుగారు ఇచ్చిన ప్రసాదం తీసుకుని వెళ్ళి మళ్లీ ప్రసాదం కోసం తిరిగి వస్తాడు. గురువుగారు నవ్వుతూ మళ్లీ ప్రసాదం పెడతారు. అలా ప్రతిసారి ప్రసాదానికి వస్తున్న ఆ పిల్లోని గమనించిన ఒక శిష్యుడు గురువుగారితో అంటాడు, ఏంటి గురువుగారు, క్యూలో ఉన్నోళ్ళందరినీ పక్కన పెట్టి ఆ పిల్లోడు వచ్చిన ప్రతిసారి ప్రసాదం ఎందుకు ఇస్తున్నారు? అందుకు ఆ గురువు, నువ్వు పిల్లోడు ప్రసాదం తీసుకెళ్లడం మాత్రమే చూస్తున్నావు, కానీ వాడెళ్ళి ఆ ప్రసాదాన్ని క్యూలో ఉన్న భక్తులకు పంచిపెట్టడం చూడట్లేదు. దేవుడు కూడా అంతేరా, మనకన్నీ తనే ఇస్తాడు, ఇస్తూనే ఉంటాడు. అది ఆస్తి, జ్ఞానం, సంతోషం ఏమన్నా కావచ్చు. కానీ అలా ఎప్పటివరకు ఇస్తాడో తెలుసా? మనకిచ్చిన దాంట్లో నుంచి ఎంతో కొంత నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్లతో పంచుకుంటున్నంత వరకు, వచ్చిందంతా మనమే పెట్టుకోవాలన్న స్వార్థాలోచన రానంత వరకు.